శ్రీకృష్ణుడు మరియు కర్ణుడి మధ్య సంభాషణకి సంబంధించిన అద్భుతమైన కథ ఇది. ఈ కథను ఒక మోటివేషనల్ స్టోరీ రూపంలో అర్థం చేసుకుందాం. ఈ రోజు తర్వాత ఎప్పుడూ ఏడవకు. ఏం జరిగినా నీ కళ్ళతో ఎవరికీ పనిలేదు. ఎవ్వరూ పట్టించుకోరు. మరెందుకు వృధాగా దారపోస్తున్నావు ఆ కన్నీటిని? నేను దీన్ని ఒక ఉదాహరణతో వివరిస్తాను. మీకు త్వరగా అర్థమవుతుంది. ఉదాహరణలు ఇవ్వడం చాలా పాత కాన్సెప్ట్. ఎందుకంటే కేవలం ఒక ఉదాహరణ 4 గంటల శిక్షణతో సమానం. ఇక కథ మొదలెడితే కథ చాలా సింపుల్గా ఉంది. మీరు స్క్రీన్పై 2 వ్యక్తుల చిత్రాల్ని చూడండి. ఒకవైపు కర్ణుడు మరియు మరొక వైపు కృష్ణుడు. ఇప్పుడు జాగ్రత్తగా ఈ కథ వినండి. కర్ణుడు శ్రీకృష్ణుడితో కలత చెందాడు. అతను దేనికి చింతిస్తున్నాడు? అసలు కర్ణుడి సమస్య ఏంటి అంటే, కర్ణ కృష్ణుడితో మాట్లాడుతూ, నేను పుట్టిన వెంటనే మా అమ్మ నన్ను విడిచిపెట్టింది. నా తప్పేంటి? నేను ఏ పాపం చేయలేదు. ద్రోణాచార్యుడు నాకు విద్యను ఇవ్వడానికి నిరాకరించాడు. ఎందుకు నిరాకరించాడు? ఎందుకంటే నేను క్షత్రియుణ్ణి కాదు. నన్ను ద్రౌపది స్వయంవరం నుంచి తరిమి కొట్టారు. ఎందుకు? నేను రాజకుటుంబానికి చెందినవాణ్ణి కాదు. అందుకేగా నన్ను అవమానించారు కూడా. కర్ణుడు శ్రీకృష్ణుడి ముందు ఇలా చెప్పుకుంటూ ఏడుస్తున్నాడు. నా జీవితమంతా అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కేశవ. నా తప్పేంటి అని అడుగుతూ ఏడుస్తున్నాడు కర్ణుడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా సమాధానమిస్తాడు. ఓ సూర్యపుత్ర, నువ్వు నీ కథ చెప్పుకొని బాధపడుతున్నావు. మరి నా పుట్టుకేటువంటిది? నేను పుట్టటమే జైల్లో పుట్టాను కదా. నేను పుట్టగానే తల్లిదండ్రుల నుంచి విడిపోయాను. నేను ఆవులను మేపుకునేవాడిగా మారాను. అన్నిటికన్నా దారుణం, నా సొంత మేనమామే నన్ను చంపాలనుకున్నాడు. ఇప్పటి వరకు నా జీవితం అంతా నాకు అన్యాయం జరుగుతూనే ఉంది కదా అని అన్నాడు. నిజానికి నీకు అన్యాయం జరుగుతోందా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆ అన్యాయానికి నీవు ఎలా సమాధానం చెబుతావు అనేది ప్రశ్న. వాస్తవానికి ప్రకృతి వాళ్ళిద్దరికీ అన్యాయం చేస్తుంది. మనం సరిగ్గా ఆలోచిస్తే జైల్లో పుట్టిన వెంటనే మృత్యువు తలపై కొట్టుమిట్టాడుతున్న చిన్నారి కృష్ణుడు ఇంతకంటే ఎక్కువే బాధపడలేమో. 2 రోజుల వయస్సులో కృష్ణుని చంపాలని రాక్షసులు అతనిపై దాడి చేశారు. కంసుడు అతన్ని చంపాలనుకున్నాడు. అతని సొంత మేనమామ అతని జీవితానికి శత్రువు అయ్యాడు. కృష్ణుడు తాను బాల్యమంతా ఆవులను మేపుతూ పేడను తీయడంతోనే గడిపాడు. ఇంతటి బాధలో కూడా ఎప్పుడూ వేణువు వాయిస్తూ ఆనందంగా ఉండేవాడు. ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడంటే దానికి కారణం అతనికి బాధలు లేవని కాదు కదా. ఇక్కడ నిజమైన సమస్య ఏంటి అంటే, కర్ణుడు తన జీవితమంతా గతం యొక్క చేదును గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. మరి కృష్ణుడు తన గతాన్ని ఎన్నడూ నిందించలేదు. అతను తన వేణువు వాయిస్తూ ఆవులను మేపుకుంటూ ప్రకృతి వారిద్దరికీ అన్యాయం చేసినప్పటికీ కర్ణుడు ఆ అన్యాయాన్ని మర్చిపోలేదు. కృష్ణుడు ఆ అన్యాయాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకోలేదు. ఈ క్షణంలో బ్రతకడం మొదలుపెట్టాడు. ఒకరు గతమనే విషాన్ని నింపుకుని కోపంతో కుళ్ళిపోతూ ఏడుస్తూ ఉన్నారు. మరొకరు అంగీకార అమృతంతో జీవిస్తున్నారు. ఇద్దరికీ ఒకటే తేడా, అదే యాక్సెప్టెన్సీ. ఒకరు అతని కథను జీవితాంతం అంగీకరించలేదు. మరొకరు తన జీవిత సారాంశాన్ని అంగీకరించి ఆనందంగా జీవించారు. ఇప్పుడు మీరే కర్ణుడి వలె ఏడవాలా లేదా కృష్ణుడిలాగా జీవితాన్ని ముందుకు సాగించాలా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్న మీకే, సమాధానం కూడా మీదే. తన గతాన్ని తలుచుకుని ఏడ్చిన కర్ణుడు చివరికి చనిపోయాడు. నవ్వుతూ తన గతాన్ని అంగీకరించిన కృష్ణుణ్ణి యుగయుగాలుగా పూజిస్తున్నాం. కాబట్టి మీరు జీవితంలో కష్టపడుతున్నారా లేదా అనేది ప్రశ్న కాదు. ఆ కష్టాలకు మరియు సవాళ్లకు మీరు ఎలా సమాధానమిస్తున్నారో అనేది ప్రశ్న. మీలో ఎవరైనా జైల్లో పుట్టారా? అసలు మీ అమ్మా నాన్నలు ఎవరైనా జైల్లో పుట్టారా? మీ సొంత మామయ్య మిమ్మల్ని చంపాలని చూశాడా? లేదు కదా. అయితే మీరు వీళ్లకంటే 100 రెట్లు బెటర్. ఇవన్నీ కేవలం మనం ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటాయి. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? గతాన్ని నింపుకుని ఏడవడం బెటరా, లేకపోతే ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ వచ్చిన ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడం గొప్పతనమా?